మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి తొలిసారిగా పోరాటాల గడ్డైన తుంగతుర్తికి వచ్చిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ మరొక సీనియర్ మంత్రివర్యులు నీటిపారుదల సివిల్ సప్లై శాఖ మంత్రులు తుంగతుర్తి ముద్దుబిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే మా సోదరుడు నా తర్వాత మళ్ళీ భువనగిరి ఎంపీ అయిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ ప్రసాద్ కుమార్ గారికి అలాగే మన గడ్డం ప్రసాద్ గారికి అడ్లూరు లక్ష్మణ్ గారికి వేదిక మీద నాయకులకు మా మహేష్ గౌడ్ గారికి అందరికీ పేరు పేరున సమయం లేదు కాబట్టి సోదరులారా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున మరొకసారి నల్గొండ జిల్లా అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి నిరూపించి ఇంత పెద్ద ఎత్తున మీకు దాంతోపాటు గతంలో తుంగతుర్తిలో రైతాంగ పోరాటం కానీ రజాకారులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం కానీ ఆ తర్వాత కాంగ్రెస్ కంచుకోటగా నాడు ఎమ్మెల్యేగా జిల్లాలోనే ఒక్కనే ఉన్న మన ఆర్ దామోదర్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కాపాడడం జరిగింది. మళ్ళా 2 సార్లు మధ్యలో మన అద్దంకి దయాకర్ గారు సోదరుడు అత్యధిక మెజార్టీతో ఓడిపోయినా 2 సార్లు నన్ను రాజగోపాల్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించడానికి మీరెంతో కష్టపడి పనిచేశారు. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో ఇప్పుడు ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న మీ ఎమ్మెల్యే గారు నా దగ్గరికి వచ్చి 100 మంది తీసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే నాకు టికెట్ ఏమొద్దు నేనన్నా సీఎం గారు పిసిసి ప్రెసిడెంట్ గారి సమక్షంలో జాయిన్ గా అని చెప్పిన నాకు టికెట్ వద్దు సార్ నాకు ఏమైనా మీ ఆశీర్వాదం కావాలంటే నీకు తప్పకుండా మంచి రోజులు ఉన్నాయని చెప్పి వారిని ఆశీర్వదించి మీరందరూ కూడా 60,000 మెజార్టీతో గెలిపించడం జరిగింది. అందుకనే మీ అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ జిల్లాలో వెనుకబడ్డవంతం మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి గారి సహకారంతో తప్పకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు మన భోత్పూర్ గుండాల మధ్య బిక్కేరు వాగుపై ఆయన ఎప్పుడు బిక్కేరు వాగులో ఈడదంతే బిక్కేరు వాగులో పడుతూ ఉంటాడు ఆయన. ఆ బిక్కేరు వాగు బ్రిడ్జి కూడా మొన్ననే శాంక్షన్ చేయడం జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తే ఆర్ఎన్బి ఆఫీసులు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి అర్వపల్లి నాగారంలో పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసు కూడా 11 కోట్లతోని ఈ రోజే శాంక్షన్ కూడా చేయడం జరిగింది. త్వరలో ఆ పనులు కూడా మొదలు పెడతామని తెలియజేసుకుంటూ